రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇకారెడ్డిగూడలో బోరుబావిలో 14 నెలల చిన్నారి పడిపోయింది. కూలి పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా అక్కడి పొలాల్లో పక్కనే ఉండే ఇంట్లో నివసిస్తున్నాడు. సాయంత్రం 6:45 యాదగిరి చిన్న కూతురు పొలంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ప్రస్తుతం మీరు ఆ పాప ఎలా పడిపోయింది అనేది గ్రాఫిక్స్ లో చూస్తూ ఉన్నారు. పసిపాప తన అక్కతో కలిసి ఆడుకుంటూ ఉండగా అక్కడ ఆ గొయ్యలో పడిపోయిందని ఆ పాప అక్క వెళ్లి తండ్రికి చెప్పింది. వెంటనే హుటాహుటిన తండ్రి అక్కడి స్థానికులతో పాటుగా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం అందించాడు. సమాచారం తెలియగానే అధికారులంతా కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంత్రి మైదన్ రెడ్డి కూడా సంఘటన జరిగిన అరగంటలోనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. దగ్గరుండి అక్కడి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. పాప కదలికలు తెలుస్తున్నాయని చెబుతూ ఉన్నారు. శక్తి వంచన లేకుండా అధికారులంతా కూడా ఎంతో తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. పాపను ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేందుకు. పాప చేతులు ఆడిస్తున్నట్టుగా కనబడుతోందని కొద్దిసేపు క్రితమే మంత్రి కూడా చెప్పారు. లోపలికి ఆక్సిజన్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. పాప కదలికలను గమనిస్తూ ఉన్నారు. లోపలికి కెమెరాలు కూడా పంపించి పాప ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాప ప్రస్తుతం 40 ఫీట్ల దగ్గర ఉంది అని చెప్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఈ బోరుబావిని మూసే ఉంచారని, ఇటీవల వర్షాలు పట్టడంతో మళ్లీ తెరిచారని స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే తెరిచిన క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఆ పాప తండ్రి ఆ బోరుబావికి సమీపంలోనే పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే తన పిల్లలు వెనకే వస్తున్నారని అతను గమనించలేదని చెప్తూ ఉన్నాడు. దూరంగా ఆడుకుంటున్నారు కదా అనుకుని తన పనిలో తాను నిమగ్నమై ఉన్న సమయంలో పిల్లలిద్దరూ ఆడుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చే ప్రయత్నంలో ఆ పసిపాప బోరుబావిలో పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి ఎర్త్ మూవర్స్ని కూడా పంపుతూ ఉన్నారు. త్వరగా తవ్వక ప్రక్రియ పూర్తయ్యేందుకు అవసరమైన సామాగ్రినంతా కూడా సంఘటనా స్థలానికి చేరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నుంచి కూడా మరికొన్ని పరికరాలు రావాల్సి ఉందని కలెక్టర్ చెప్తున్నారు. అవి కూడా వీలైనంత త్వరగా వస్తే ఈ తవ్వకాల ప్రక్రియ మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే గంటకు 5 ఫీట్లు మాత్రమే తవ్వగలుగుతున్నామని చెప్తున్నారు. ఒకవైపు చిమ్మ చీకటి కూడా ఒక రకంగా పనులకు ఆటంకం కలిగిస్తోంది. కూలి పనుల కోసం ఆ పాప తల్లిదండ్రులు ఇటీవలే ఇకారెడ్డిగూడెం వెళ్లినట్టుగా తెలుస్తోంది. తమ పసిపాప బోరుబావిలో పడిపోవడంతో ఆ పాప తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. తన బిడ్డను ఎలాగైనా రక్షించండి అంటూ వేడుకుంటోంది. ఫోన్ ముందుకు జరపన్నా, ఇటు జరుపు అన్న. ఫోను క్రాస్ అవుతుంది. మంత్రి మహేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ 15 అడుగుల వరకు తవ్వినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంకా 25 అడుగుల లోతు తవ్వాలి. దానికి కనీసం 6 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా చిన్నారిని రక్షిస్తామని మంత్రి చెప్తూ ఉన్నారు. చిన్నారిని బయటకు తీసే వరకు కూడా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే పనిచేస్తుందని కూడా మంత్రి చెప్తున్నారు. మరో 6-7 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. 3 ప్రొక్లైనర్లతో ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యను తవ్వుతున్నారు. సహాయక చర్యలు ఎప్పటికప్పుడు మంత్రి అలాగే స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా ఇతరులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆ పొలం దగ్గరికి చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ఈ బోరుబావిని తెరిచారు అని చెప్తున్నారు. గతంలో
బోరుబావి తవ్వితే నీళ్లు రాలేదని దాన్ని కప్పి ఉంచారని, అయితే ఇటీవల వర్షాలు పట్టడంతో మళ్ళీ ఆ బావిని ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఓపెన్ చేసిన క్రమంలో కేవలం దానిపై ఒక కవర్ మాత్రమే పెట్టి దాన్ని కప్పి ఉంచారని, అది గమనించకుండా అటుగా వచ్చిన ఆ చిన్నారి అందులో పడిపోయిందని చెప్తూ ఉన్నారు. అన్న ఇది ఆడుకోండి సార్, మధ్యాహ్నం సంది అక్కడ కింద ఆడుకుందాం. నేను పాలు విందామని వచ్చిన ఆడ హౌజాల్లో ఉంటే వచ్చి కూడా చూడలేదు. ఈ అమ్మాయికి అడిగిన పాలు అంటే ఏమన్నారు, చెల్లె లేకుండా అంటే ఆడ పడ్డా అంటే ఉప్పుతో వచ్చినది అంతే. సౌండ్ నేను వస్తుంది, ఏడుస్తుంది లోపల సౌండ్ వస్తుంది. ఇప్పుడు కూడా సౌండ్. చిన్నారి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా తెలుస్తోంది. ఇటీవలే పనుల నిమిత్తం మరి కరడిగూడెం వెళ్లారు. అక్కడే పక్కనే పొలంలోనే ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. తమ పాప బోరుబావిలో పడిపోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉంది. తన బిడ్డను ఎలాగైనా ప్రాణాలతో రక్షించండి అంటూ వేడుకుంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ఇప్పటికీ బోర్లు వేసి వదిలేసే వాళ్లలో ఎటువంటి అవగాహన కూడా కనిపించడం లేదు. పదే పదే అటు టీవీ9 విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా, సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది. పనికిరాని బోరుబావులను మూసివేయాలంటూ టీవీ9 గతంలో ఎన్నోసార్లు క్యాంపెయిన్ చేపట్టింది. ఇప్పటికైనా మేల్కోవాలి. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలా నోరు తెరిచిన బోరుబావులుంటే దయచేసి మరో పసిపాప దానికి బలి కాకుండా ఆపాల్సిన ప్రయత్నం ఇప్పటినుంచైనా చేయాలి. ఇప్పటివరకు ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం ఇటువంటివి. దురదృష్టవశాత్తు చాలా వరకు విషాదాంతాలే మనం చూసాం. చాలా అరుదుగా మాత్రమే బోరుబావిలో పడిపోయినప్పుడు ప్రాణాలతో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా చిన్నారి ప్రాణాలతో బయటకు రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. దాదాపు 5 గంటలు కావస్తోంది. 14 నెలల పసిపాప తల్లికి దూరంగా అన్ని గంటలు ఏమీ తినకుండా ఆ చిమ్మ చీకట్లో ఎంత అవస్థ పడుతోందో తలుచుకుంటే హృదయం ద్రవించిపోతోంది. ఆ పసిపాప ధైర్యంగా బయటకు వచ్చే వరకు క్షేమంగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. మరోవైపు కెమెరా లోపలికి పంపిస్తూ ఉన్నారు అధికారులు. లోపల పాప కదలికలను కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉన్నారు అధికారులు, మంత్రులు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకుంది. మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు కూడా మొత్తం అక్కడే ఉంటారని ఇంతకుముందే మంత్రి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాపను క్షేమంగా బయటకు తీసుకొస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాయంత్రం 6:45 ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అలాగే మిగతా అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని మంత్రులు, జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. గంటకు 5 అడుగుల వరకు తవ్వగలుగుతున్నారు ప్రొక్లైనర్ల ద్వారా. మరో 6-7 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. మంగళగిరి నుంచి కూడా కొన్ని స్పెషల్ పరికరాలను తెప్పిస్తున్నామని చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఆ పరికరాలు ఇక్కారెడ్డిగూడెం చేరుకుంటే ఆ పాపను రక్షించటం సులభమవుతుందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పాప చేతులు కదిలిస్తోంది, పాప ఏడుపు వినిపిస్తోంది బయటికని చెప్తూ ఉన్నారు. 40 అడుగుల లోతులో పాప ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు 15 అడుగులు తవ్వినట్టుగా తెలుస్తోంది. మరో 25 అడుగులు తవ్వడానికి దాదాపు 6-7 గంటల సమయం పడుతుందని చెప్తూ ఉన్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు డాక్టర్లకు సమాచారం అందించారు. 108 అక్కడికి చేరుకుంది. పాపకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అందిస్తూ ఉన్నారు.
అన్న ఇది ఫోన్ ముందు జరపన్నా ఇటు జరుపు అన్న ఫోను క్రాస్ అవుతుంది దాదాపు 5 గంటలు కావస్తోంది. చిన్నారి బోరు బావిలోనే అల్లాడుతోంది. మంత్రి మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యుల బృందం కూడా అక్కడికే చేరుకున్నారు. చిన్నారి చేతులు కనిపిస్తున్నాయని, ప్రాణాలతో రక్షిస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూ యజమాని నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని చెబుతూ ఉన్నారు. ఉదయం నుంచి చిన్నారి బోరుబావి సమీపంలోనే ఆడుకుంటోందని చెప్తున్నారు ఆ చిన్నారి తండ్రి. సాయంకాలం వరకు తమ బిడ్డను చూస్తూనే ఉన్నామన్నారు. తమ పనిలో నిమగ్నమైన సమయంలో పాప అకస్మాత్తుగా బోరుబావిలో పడిపోయిందని వివరించారు. ఈ మధ్యనే భూ యజమాని ఈ బోర్వెల్ను తవ్వించి నీళ్లు రాకపోవడంతో మూసేశారని, అయితే ఇటీవల మళ్లీ వర్షాలు పట్టడంతో బోరుబావిని తెరిచారని, తెరిచిన బోరుబావి పైన కేవలం కవర్లు కప్పడంతో అది ఎవరూ గమనించలేదు. చిన్నారిని రక్షించేందుకు అధికారులంతా కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు, లోపలికి ఆక్సిజన్ ని పంపిస్తూ ఉన్నారు. అలాగే కెమెరా కూడా లోపలికి పంపిస్తూ ఉన్నారు పాప కదలికలను గమనించేందుకు. 40 అడుగుల లోతులో పాప పడిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు. గంటకు 5 అడుగుల లోతు వరకు తవ్వగలుగుతున్నారు. అయితే రాళ్లు అడ్డం రావడంతో ఆ తవ్వకాల ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో అనేక సార్లు చూసాం, బోరు బావిలో పిల్లలు పడిపోయినప్పుడు సహాయక చర్యల్లో బండరాళ్లు అడ్డు తగలడం మనం అనేక సార్లు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సంఘటనలో కూడా బండరాళ్లు అడ్డు రావడంతో అక్కడ తవ్వకాల ప్రక్రియ కాస్త ఆలస్యంగా నడుస్తోంది. ఇక ఎర్త్ మూవర్స్ ని కూడా సంఘటనా స్థలానికి పంపిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకుంటున్నారు. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుంటూ ఉన్నాయి. అందరి తపన ఒకటే, ఆ పసిదాన్ని వీలైనంత తొందరగా తన తల్లి ఒడికి చేర్చాలని. తమ శక్తి వంచన లేకుండా అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. 3 ప్రొక్లైనర్లతో ఆ బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వుతూ ఉన్నారు. చిన్నారిని బయటికి తీసే వరకు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంటుందని మంత్రి మహేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. చిన్నారిని బయటికి తీసేందుకు మరో 5 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బండరాళ్లు అడ్డం రాకపోతే వీలైనంత తొందరగా ఆ తవ్వకాల ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు ఆ పసిపాప కోసం తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. తన బిడ్డను ఎలాగైనా తన ఒడికి చేర్చాలి అంటూ అక్కడి అధికారులను వేడుకుంటోంది. సంఘటన జరిగిన వెంటనే పాప తండ్రి ఈ విషయాన్ని స్థానికులకు తెలియజేశాడు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్కనే ఒక కార్యక్రమంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డికి విషయం తెలియడంతో ఆయన కూడా తన అనుచరులతో అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికీ మంత్రి మహేందర్ రెడ్డి అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఫోన్ ముందు జరపన్నా ఇటు జరుపు
అన్న ఫోను క్రాస్ అవుతుంది. గంట ప్రాంతంలో జరిగింది. 7 గంటల వరకు ఇక్కడ చేరుకున్నాం. నేను ఎమ్మెల్యే గారు దాదాపు 5 గంటల వరకు కూడా 15 నుంచి 20 ఫీట్ల వరకు తీయడం జరిగింది. 40 ఫీట్ల దగ్గర పాప ఉన్నది. మరి ఆక్సిజన్ కూడా డాక్టర్స్ అంతా కూడా పంపిస్తున్నారు. బతికించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. కలెక్టర్ గారు అంతా మేము ఇక్కడనే ఉన్నాం. మరి ఏదైతే ఇంకా కూడా వేరే పరికరాలు కూడా తెప్పించి స్పెషల్గా మెదక్ జిల్లాలో జరిగినప్పుడు మరి ఏదైతే పరికరం వాడిలో దాన్ని కూడా దగ్గరికి వచ్చింది. గంటన్నరలో రావచ్చు. దాని ద్వారా కూడా ప్రయత్నం చేస్తాం.